ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. వీరితో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మ్యాగ్నెటిక్ పవర్ గురించి, విశ్వ నియమాల గురించి ఎలా మన డే టు డే లైఫ్ లో అప్లై చేయాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను చాలా కొన్ని కులాలకి మతాలకి అతీతంగా కూడా ఎప్పుడు కొన్ని నేను అబ్జర్వ్ చేశానండి. ముఖ్యంగా మూగజీవులకు, జీవరాశులకు, పక్షులకు ఏదైనా ఆహారం పెడితే డైరెక్ట్ గా విశ్వం మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది, యూనివర్స్ మీకు కావాల్సిన ప్రశ్నకి సమాధానం ఏదో ఒక రూపంలో ఇస్తుంది అని వింటూ ఉంటాను. నిజమే అంటారా? మీరు అడిగే క్వశ్చన్ నిజమే. అంటే మీరు అనుకున్నది ఒక టైపు, కానీ విశ్వం ఇస్తుంది అంటే ఇస్తుంది. ఇప్పుడంటే మూగజీవులకి ఏయడమనేసే కాదు, మూగజీవులు అనేది నోరు మనకి మాటలు వచ్చు, వాటికి మాటలు రావు. మనం పుట్టుకతో ప్రతి జీవరాశి అయినా సరే, మానవుడైనా సరే, ఎవరైనా సరే విశ్వశక్తి నుంచి లింక్ అయ్యే వచ్చాం. మన చక్రాలు అప్పుడు ఓపెన్లో ఉంటాయి, 7 చక్రాస్ ఓపెన్ అయ్యి. ఇప్పుడు బెడ్లు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు చూడండి, మా పాలు ఇచ్చేసి పండబెట్టేసి వాళ్ళు ఆటలాడుకుంటూ పైన చూస్తూ ఆటలాడుతూ ఉంటారు జాలీగా. విశ్వశక్తులు కొన్ని వింతలు చూపిస్తుంటాయి, మనకి కనబడవు, వాళ్ళకి మాత్రం కనబడతాయి. అవి అలా ఉండడం వల్ల ఆ కనెక్టింగ్ విడిపోయిన తర్వాత మనకి ఏమి జరగదు. మూగజీవులకి ఎప్పుడు కానీ ఆ కనెక్టింగ్ అట్లే ఉంటుంది. వాళ్ళకి నెగిటివ్ ఉండదు, ఐటికి నెగిటివ్ ఉండదు, మాటలు లేవు కాబట్టి. మనం మాట్లాడి ఇతరుల మాటలు అన్ని కూరిపోయి నెగిటివ్లు ఎక్కువ అవడం వల్ల మనకి ఆ చక్రాలు కట్ అయిపోతుంది. ఈ ఇవ్వగలిగే గుణం ఫస్ట్ విశ్వశక్తి. మీరు అడిగారు కదా, మూగజీవులకి ఆహారం వేయడం వలన విశ్వం మనం ఏం అడిగినా మన కోరికలు నెరవేరుస్తుందా, మనకి ఇస్తుంది అన్నారు కదా. ఇస్తుంది. ఇవ్వగలిగే గుణం నీలో ఉన్నప్పుడు ఇస్తుంది. ఇవ్వగలిగే గుణం నీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే గుర్తిస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మూగజీవులు ఉన్నాయి, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఏదో నీ చేతిలో కలిగింది అక్కడక్కడ పెడుతుంటావు. అంటే నీ ఆవరణంలో అయినా, నీ ఇంటి దగ్గర అయినా ఒక చిన్న గిన్నెలో ఏదో నీకు తోసింది పెడుతుంటావు. కానీ దానికన్నా కూడా నీకు తోసినప్పుడు పెట్టు, ఏదో ఒకటి. అవి తింటాయి కదా, పెట్టు. ఇప్పుడు అన్నారు కదా మీరు అన్నట్టు, ఏదో ఒక పాత్ర తీసుకొని, ఏదైనా పర్లేదు, ఒక బౌలు ఏదో ఒకటి, కొన్ని నీళ్లు ఒక నీళ్ళు పెట్టండి, కొన్ని నీళ్ళు పెట్టండి. ఎందుకంటే వర్షాకాలం నువ్వు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఐటికి పుష్కలంగా దొరుకుతాయి అన్నీ. ఎండాకాలము ఆ ఎండకి తట్టుకోలేక చెట్ల కిందనే గమ్ముని ఉండిపోతాయి, ఆహారం కూడా దొరకదు. కనీసం నీళ్లకు పోవాలన్నా కూడా ఆ ఎండకు తట్టుకోలేక కొన్ని జీవులు ఎక్కడో ఉంటాయి నీళ్ళు. నీళ్లు మనమన్నా ఎక్కడో కొని అయినా తాగుతాం, అవి ఎక్కడో కొన్ని తాగాలి, ఎత్తుకొని పోవాలి అవి. కాబట్టి నువ్వు పెట్టేసినావు అనుకో, ఎక్కడ నీడుండే చోట్ల తాగేసి అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఐటికి నువ్వు ఏది వేసినా ఆటోమేటిక్ కనబడిపోతాయి. ఐటి ఆ మైండ్ ద్వారా తెలిసిపోతుంది వాళ్ళ దగ్గర ఆహారం ఉంది అని. ఆ మైండ్కి ఇన్నర్ మైండ్ పలుకుతుంది వాటికి కూడా, అంతే పోయి తినేస్తాయి అనమాట. అంటే నీళ్ళు తాగుతాయి. అంటే ఇవ్వగలిగే గుణం ఎవరికైతే ఉంటుందో, అంటే నువ్వు ఇస్తున్నావు, ఏదో ఒకటి చేస్తున్నావు, ఇతరులకి దానం చేస్తున్నావు. అంటే ఇప్పుడు పక్షులకి దానం వేస్తున్నావు, పక్షుల గురించి మాట్లాడాం కాబట్టి పక్షులకి దానం వేస్తున్నావు, నీళ్లు పెడుతున్నావు. ఇప్పుడు విశ్వశక్తి చూపు నీ మీద పడుతుంది. ఆ యొక్క గుణం నీలో ఉంది అని గుర్తిస్తుంది. నువ్వు ఏదైతే ఇస్తావో అన్ని వేల రెట్లు ఏదో ఒక రూపంలో నీకు అవకాశాన్ని కల్పించి నీకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. నువ్వు ఇస్తే అది ఇస్తుంది. ఎస్, ఇవ్వగలిగే గుణం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది. ఏమీ ఇవ్వలేదు, నేను 2 అప్రిమేషన్లు చేశాను అంటే నీకేం రాదండి. ఏమి అసలు నేను పట్టించుకోను. అందుకే ఇవ్వగలిగే గుణము నేర్చుకోవాలి, తేగలిగే గుణాన్ని కూడా మనం అలవాటు చేయించాలి. మొత్తానికి మైండ్కి ఇవ్వాలి. అంటే నువ్వు పక్షులకి ఇచ్చావు, అప్పుడప్పుడు వేస్తున్నావు. ఇప్పుడు మామూలు ఎగ్జాంపుల్ అయితే, మనం తింటుంటాం, ఏదో ఒకటి ఇంట్లో తింటుంటాం అన్ని. కొంతమంది అయితే డస్ట్బిన్లు వేసేస్తారు అన్నిటి మూటగట్టి. ఇప్పుడు మనం ఆహారం తిన్నా కానీ భోజనం చేసినప్పుడు కూడా మనకి కొన్ని అవసరం లేని అన్ని ఊడ్చి మొత్తాన్ని ఒక డస్ట్బిన్ వేసేస్తాం. అవన్నీ మూటగట్టి ఒక డంపింగ్ ఆడికి వెళ్ళిపోతుంది వేస్ట్గా. అంటే ఈ రోజు డస్ట్ పక్కన కవర్లు కట్టి పెట్టేసిన అది స్మెల్ మారిపోతుంది. మళ్ళీ ఏ పక్షులు కూడా తినలేము దాన్ని, అదే తినలేదు. నువ్వు మళ్ళీ మరో రోజు ఎక్కడ పంపించాలంటే ఎక్కడ డంపింగ్ ఆడికి వెళ్ళిపోతూ ఉంటే అది స్మెల్ అంతా మారిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. అందువల్ల మీరేం చేస్తారంటే, మీరు తినే ఆహారాల్లో మీకు వేస్టేజ్ అంతా ఉంటుంది, వాటిని అంతా మీ ఆవరణంలో బయట అయినా పెట్టేయండి, ఏదైనా ఒక పక్కన. ఇప్పుడు రోడ్డు పక్కన అయినా కూడా, మన కాంపౌండ్ బయట కూడా పెట్టేస్తే చీమలకు పనికి వస్తుంది, కొన్ని పక్షులకు పనికి వస్తుంది, కుక్కలు తింటాయి, కొన్ని జంతువులు కూడా తింటాయి. ఇప్పుడు అరటిపండు తోలు వేసేసినావో జంతువులు చూసినట్టు బ్రహ్మాండం తినేసిపోతూ ఉంటుంది. వేస్టేజ్ కాదు అది, కళ్ళకి కనపడని వాటికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి దానికండి. ఇప్పుడు చీమలు ఎగ్జాంపుల్ ఎత్తుకోండి, అవి ఉండేది అంత వద్దు, నువ్వు ఎక్కడ ఏం పెట్టినా వచ్చేస్తాయి. ఎలా తెలుసు? ఐటికి అందరం వేసుకొని కూడా లోపలికి వెళ్తాయి. ఎలాగైనా ఒక్కరో గ్యాప్ ఎక్కడుంది అని చూసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు పెట్టింది ఐటికి ఏమని తెలుసు అండి, మనకి తెలియదు, మనకి మాత్రం తెలియదు. నువ్వు ఏడ పెట్టామని ఎత్తుకోవాలి మనం. అవి ఎత్తుకో, నువ్వు పెట్టేయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఆ విశ్వశక్తి కనెక్టింగ్.
అంటే ఇవ్వగలిగే గుణం నీలో ఉన్నప్పుడు నువ్వు ఏ కోరిక కోరినా నువ్వు ఏలా అనుకున్నా అది ఇవ్వడానికి అంటే నీ మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. మళ్ళీ ఊరికే ఇచ్చేసినాను వచ్చేసినానంటే కాదు. ఇప్పుడు నువ్వు ఇవ్వగలిగే గుణం అందరికి రాదండి, కొంతమందికి మాత్రం వస్తుంది. అంటే పాజిటివ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఎక్కువ. నెగిటివ్లో ఉన్నవాడికి వాడికి ఎందుకు వేయాలి నేను, వాటికి పెట్టాలి నేను. చిన్న చిన్న కుక్క పిల్లలను కూడా కొడతా ఉంటారు. చిన్న పిల్లలండి అసలు నడిచినట్టుగా కొంతమందికి ఇష్టపడరు అనమాట. కొట్టబల్లి మెల్లిగా తరిమేసినట్టు వెళ్ళిపోతాయి, కొట్టేస్తూ ఉంటారు. అవి ఆరేస్తూ ఉంటే కూడా ఓ అని కొడుతూ ఉంటారు. తప్పండి ఇది. అవి నోరు లేనటువంటివి, నోరు అంటే మాట్లాడలేని శక్తి లేనటివి. నువ్వు పెడితే తినబోతుంది, కాసుకొని ఉంటుంది. ఇప్పుడు కుక్క మన ఇంటి ముందర వచ్చి నిలబడి కూర్చొని ఉంటుంది, ఒక కాలు మీద కూర్చొని 2 కాళ్ళు కొట్టేసి పైన చూస్తావు. నువ్వు పెడితేనే తింటుంది. నువ్వు నాకెందుకు పెట్టలేదని అడుగుతాయా? అడుగుతాయి. నువ్వు ఎంతసేపు అయినా కూర్చొని ఉంటుంది. నువ్వు మొత్తం డోర్ క్లోజ్ చేస్తే ఇంక లేదు ఇక్కడ అనేసి అప్పుడు దాటుకుంటుంది. నువ్వు కానీ పెట్టినావు అనుకో, తోక ఆడించుకుంటూ కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తినేసి వెళ్తుంది. అంటే ఇక్కడ పెడతారని తెలుసుకునేస్తుంది అది. ఇక్కడికి వస్తే వీళ్ళు ఏదో ఒకటి పెడతారని 2-3 రోజులు వచ్చిందానికి ఇంకా కఠినం అయిపోతుంది. ఈ టైంకి ఇక్కడికి పోతే వాళ్ళు పెడతారు ఏదో ఒకటని. అంటే ఐటీ కూడా 4 ఇళ్ళు రెడీ. అంటే నువ్వు పెడుతున్నావు కాబట్టి ఆయనలకు అక్కడికి వస్తాయి, తింటాయి. అంటే ఇవ్వగలిగే గుణాన్ని ఫస్ట్ నేర్చుకోండి. ఎవరైనా సరే, నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సరే, ఇవ్వగలిగే గుణం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ విశ్వశక్తి చూపబడుతుంది, మీకు రావడానికి సిద్ధపడుతుంది. అంటే మూగజీవులకి ఈ ఎండాకాలంలో మీకు తగింది ఎవరో ప్రతి మానవుడు ఈ కాలంలో 500కి తక్కువ లేని వాళ్ళు ఎవరు లేరు. అంతా ఇప్పుడు లేబర్ పనికి వచ్చి కూడా 1000 అంటున్నాడు. లేకపోయినా కూడా మీరు భలే బ్రహ్మాండంగా ఒక మాటల్లోనే చెప్పారండి. అది మనం మిగిలిపోయినవన్నీ ఎలాగో చెత్త కుప్పలోనే వేస్తున్నాం. నీకు పనికిరాదు అది. అదేదో బియ్యపు గింజలుగా మారి ఎండకి ఎండి బియ్యపు గింజలు మారి మరొకరికి అది ఎందుకు దాన్ని కూడా వేస్ట్ అది వేసేది వేస్టేజ్. మళ్ళీ దాన్ని కూడా పనికి రాకుండా ఎందుకు కవర్లు కట్టి అడబెట్టడం వల్ల స్మెల్ మారిపోయి దేనికి తినదు అనమాట. దేనికి పనికి రాకుండా పోతుంది. అది నీకు వేస్టేజ్ కదా, కానీ అది చాలా జీవరాశులకు ఉపయోగపడుతుంది. నువ్వు బయట పెట్టడం వల్ల కొన్ని పక్షులు వస్తాయి. ఆ భోజనం అనుకోండి, కొన్ని మెతుకులు ఉన్నాయి కదా, అవి తినేసిపోతుంటుంది. చీమలు వస్తాయి, చీమలు తినేసిపోతుంటాయి. కుక్కలు ఉంటే కుక్కకు కావాల్సింది ఉంటుంది. అదే గోవు పోతూ ఉంటే ఏదైనా దాంట్లో ఉంటే దానికి కావాల్సింది ఉంటే తినేసిపోతుంది. ఇలా అంటే ఎంతో మందికి నీకు తెలియకనే నువ్వు దానం చేస్తున్నావు. నీకే తెలియదు అది. నీకు వేస్టేజ్ అనుకో నువ్వు బయట పారేస్తున్నావు, కానీ నువ్వు దానం చేస్తున్నావు అది. కాబట్టి చాలా ముఖ్యమైనది ఇది అండి. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు పాజిటివ్గా కొన్ని జీవరాశులకి ఇలా పెట్టండి. అంటే మూగజీవులకి ఇలా పెట్టండి, పక్షులకి ఇలా ఆహారం వేయండి, నీళ్లు పెట్టండి. బ్రహ్మాండంగా మీ కోరికలకి నెరవేరడానికి ఏదో ఒక దారి మీ దగ్గరికి పుట్టుకొని వస్తుంది. మీరు ఎతకాల్సిన అవసరం లేదు, మీ దగ్గరకు వస్తుందండి. నువ్వు ఏదైతే ఇస్తావో అది 1000 రెట్లు నీ దగ్గరికి వస్తుంది అని గట్టిగా నమ్మి నిన్ను నువ్వు నమ్ము. నువ్వు ప్రతి విషయాన్ని పాజిటివ్గా నమ్ముకో. వస్తుంది నాకు అన్నావంటే వస్తుంది, వచ్చినా రాదా అన్నామంటే రాదు. అది అంతే, మళ్ళీ తిరిగిలేదు. దానికి నెగిటివ్ పవర్ ఎక్కువ. కాబట్టి ప్రయత్నించండి. ప్రయత్నించేది కాదు, పెట్టండి అయ్యా. దీన్ని ప్రయత్నించేది మనం వేస్ట్ చేసి నాకు పక్కన పెట్టయ్యా. నీళ్ళు ఏమన్నా ఎంతో వేస్ట్ అయిపోతుంది. బాత్రూంలోకి అయితే వెళ్ళినామంటే ఏదో ఒక పాట పాడుకుంటూ కూడా నెలవనం ముంచి కింద పోయేసి ఎక్కడికే తరిమేస్తాం దాన్ని. అది ఏదో ఒక్క జగ్గు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు అయినా ఒక బౌల్ ఎక్కడన్నా పెట్టి నీ కాంపౌండ్ దగ్గర ఎంత ఉపయోగపడుతుంది, ఎంత మేలు చేసిన వాడు అవుతావు తెలిసినా. కాబట్టి చేయండి, అప్పుడు ఇస్తుంది. అప్పుడు నీకు ఏదో ఒక దారి పుట్టిస్తుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా చిన్న చిన్నవి ఏమేమి చేయొచ్చు, మీరు ఏమేమి చేస్తున్నారో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అఫర్మేషన్ అండి, నేను ప్రతిరోజు జీవరాశులకి దానం వేస్తూ నా యొక్క కోరికని విశ్వం నుంచి చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.